పాపం కుక్క ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి ఆచూకీ కనుగొనడంలో కీలక ఆధారంగా మారిన పెంపుడు కుక్క మృతి చెందింది. 8 రోజుల క్రిందట పాపతో పాటే వెళ్ళిన కుక్క ఇటీవల తిరిగి రావడంతో పాప ఆచూకీ తెలుస్తుందని పోలీసులు భావించారు. ఇప్పుడు ఆ కుక్క కూడా మృతి చెందడంతో పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పాపం 2.5 సంవత్సరాల బాలిక జాహ్నవి అనుకుంటా కరెక్ట్ వారం రోజుల క్రితం పోయిన శనివారం రోజు అదృశ్యమైంది. ఇప్పటి వరకు కూడా కొన్ని వందల మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరూ వెతికినా కానీ సెర్చ్ ఆపరేషన్ చేసినా కానీ మరి దొరకట్లేదు. ఎక్కడ పోయిందో తెలియదు. ఆమె ఆ పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క కూడా 2 రోజుల తర్వాత రిటర్న్ వచ్చింది. మళ్ళీ దానికి నిన్న మొన్న కొంత పోలీసులు కూడా ఏదన్నా క్లూ దొరుకుతుందని చెప్పి ఆ కుక్కకు ఒక GPS అమర్చి అడవుల్లోకి వదిలే ప్రయత్నం చేసిండ్రు. ఎంత చేసినా కానీ పాప ఆచూకీ అయితే దొరకలేదు. మరి కుక్క కూడా ప్రధానంగా ఆధారంగా భావించినటువంటి కుక్క కూడా నిన్న చనిపోయిందంట. మరి ఏమైందో తెలియదు. పాపం దాదాపు 500 ఎకరాలకు సంబంధించినటువంటి పామాయిల్ తోట, జీడి తోటలు ఉన్నాయి. దానికి ఆనుకోనే దట్టమైనటువంటి అడవులు కూడా ఉన్నాయి. మరి అడవులకు వెళ్ళిందా, ఏదన్నా క్రూర మృగాలు ఏమన్నా పట్టుకపోయినాయా, ఇంకా ఎవరన్నా మనుషులే అక్కడ నుంచి పాపాన్ని తీసుకుపోయినరా ఏందనేటటువంటిది పెద్ద కత్తి మీద సాములాగా అయితే మారింది. పాపం ఏం జరిగిందో తెలియని పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఎంత దారుణం చూడండి. చిన్నపిల్ల అభం శుభం తెలియనటువంటి పసిపాప ఎక్కడ పోయిందో కూడా తెలియలేని పరిస్థితి ఏర్పడింది. ఈమెనే ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాను ఆచూకీ కనుగొనడంలో కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. 8 రోజుల కింద పాపతో పాటే వెళ్ళిన కుక్క ఇటీవల తిరిగి రావడంతో పాప ఆచూకీ తెలుస్తుందని పోలీసులు భావించారు. అయితే ఇప్పుడు ఆ కుక్క కూడా మృతి చెందడంతో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. గత శనివారం పాపతో పాటు పామాయిల్ తోటలోకి వెళ్ళిన కుక్క 4 రోజులు మంగళవారంకు ఒకటే తిరిగి ఇంటికి వచ్చింది. శనివారం రోజు పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క 4 రోజుల తర్వాత శనివారం అంటే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం కుక్క ఒకటే తిరిగి వచ్చింది. కానీ పాప తిరిగి రాలేదు. ఏమైపోయిందో తెలియదు. బుధవారం రాత్రి దీన్ని పట్టుకున్న పోలీసులు గురువారం దీని సహాయంతో పోలీసు జాగిలాల ద్వారా గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం దానికి GPS ట్రాకింగ్ అమర్చి అడవిలోకి పంపగా అది కేవలం 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల మేర తిరిగి మళ్ళీ ఇంటికే చేరింది. అయితే ఇన్ని రోజులు ఆహారం లేకపోవడం, తీవ్ర అలసట కారణంగా అది ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. వారం రోజుల పాటు కుక్క కూడా ఆహారం తీసుకోలేదంట. ఎంత దారుణం చూడండి. అసలు ఏం జరిగిందంటే సిహెచ్ అగ్రహారం గ్రామ శివారులోని 50 ఎకరాల పామాయిల్ తోటకు కాపలదారుగా ఉన్న సుంకర గణేష్ భవానీ దంపతులకు కుమార్తె జ్ఞానేశ్వరి గత శనివారం మధ్యాహ్నం తండ్రి చిన్నారిని ఇంటి వద్ద దింపి తిరిగి తోటలోకి వెళ్తుండగా ఆయన వెనకాలే పాప కూడా బయలుదేరింది. పాప వెంట వారి పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. తల్లి ఇంట్లో మరో బిడ్డ పనిలో ఉండటంతో పాప వెళ్ళిన విషయాన్ని గమనించలేదు. అప్పటి నుంచి గత 8 రోజులుగా పాప ఆచూకీ లేకుండా పోయింది. రంగంలోకి 400 మంది బలాగాలు, డ్రోన్లతో గాలింపులు. ఈ కేసులో పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సుమారు 400 మందికి పైగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు 10 ప్రత్యేక టీములుగా ఏర్పడి 500 ఎకరాల పరిధిలోని తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. దట్టమైన పొదలు ఉండటంతో అత్యాధునిక డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించారు. తుని, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటి సమీపంలోని ఇనుప కంచె వద్ద చిన్నారి కుక్క వెంట్రుకలు లభ్యం కావడంతో వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. తండ్రికి ఉన్న కారు లీజు వివాదాల కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. చిన్నారి అదృశ్యం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాపను సురక్షితంగా వెలికి తీసేందుకు
మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దింపాలని ఆదేశించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే యనుమల దివ్య అధికారులతో సమీక్ష నిర్వహించి బాధితులకు ధైర్యం చెప్పారు. కాగా చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న పాత వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపం 2.5 సంవత్సరాల పాప ఏమైందో కూడా తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. ఎంత దౌర్భాగ్యం చూడండి.